ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందంగా రెడీ అయ్యి మా సార్కి కనిపించి సర్ప్రైజ్ చేయాలి. ఎప్పుడు మామూలుగా కనిపించడమే కదా, ఇలా రెడీ అయి కనిపిస్తే వండర్ అయిపోతారు కదా. రోమలక్ష్మి, నేను నీకోసం రెడీ అవ్వాలని వస్తే నువ్వు వాడి కోసం రెడీ అవుతున్నావా? చెప్తాను నీ సంగతి. నువ్వు మామూలుగానే అందంగా ఉంటావు రామా. ఇక నువ్వు మరీ అందంగా కనిపించావంటే కోచ్ సార్ ఏమైపోతారో. ఆ రియాక్షన్ చూడాలనే కదా నేను రెడీ అవుతుంది. నన్నెప్పుడు చూడనంత అందంగా రెడీ అయి చూపిస్తాను చూడు. ఇప్పటికే లవ్లో పడిపోయాడు, ఈ దెబ్బతో ఫ్లాట్ అయిపోతాడు. నేనింతగా ప్రేమిస్తుంటే రామలక్ష్మి మాత్రం వాడి గురించి ఆలోచిస్తోంది. వాడి కోసం కొత్తగా రెడీ అవుతుంది. ఏంట్రా, ఆడవాళ్ళలా అందంగా తయారవడానికి బ్యూటీ పార్లర్కి కూడా వెళ్తున్నావా? అవునులే, కాబోయే పెళ్లి కొడుకువి కదా, కాబోయే భార్యకి అందంగా కనపడాలి కదా. నాకు కాబోయే భార్య కాదు, నీకు లవ్వర్ అని చెప్పు. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను కాదురా, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాకు కాబోయే భార్య అందరిలో నీకు అందంగా కనిపించాలని మొహానికి క్రీములు పూసుకుని కూర్చునుంది. ఏం మాయ చేసేవరా తనని? ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది, లేదంటే నీ గురించే ఆలోచిస్తుంది, నీ గురించే మాట్లాడుతుంది. పెళ్ళేమో నాతో అంటున్నారు, బ్యూటీ పార్లర్లో అందంగా రెడీ అవడాలు మాత్రం నీకోసమా? రేయ్, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదురా అంటుంటే నా గురించి ఆలోచిస్తుంది, నా కోసం రెడీ అవుతుందంటావేంట్రా? నేను అనడం కాదు, నీకు కనిపించాలనే లోపల రెడీ అవుతోంది. కావాలంటే వెళ్ళి చూడు. అయినా వెళ్లాల్సిన అవసరం కూడా లేదులే, రెడీ అయ్యాక ఎలాగో నీ దగ్గరికే వస్తుంది కదా. లోపలుందా? ఉందనే కదా చెప్తున్నాను. నువ్విక్కడే ఉండరా, తననే తీసుకొచ్చి తనతో నీకు నిజం చెప్పిస్తాను. నీ పిచ్చి వాగుడికి ఈరోజు ఫుల్ స్టాప్ పెడతాను. ఏంటి, అలా కూడా పరువు తీద్దామనే? ఇప్పుడు తనని తీసుకొచ్చి తనతోనే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను మా సార్నే ప్రేమిస్తున్నాను అని నా మొహం మీద చెప్పించి నా పరువు తీద్దామనే? చెప్తుంటే అర్థం కాదా నీకు? నువ్వు చెప్తుంటే అబద్ధమని క్లియర్గా అర్థం అవుతుంటే ఇంకా ఏంటి అర్థం చేసుకునేది? తమ్ముడి కాబోయే భార్యను కూడా చూడకుండా తనని ట్రాప్ చేసావు కదరా. ఆ మాట అన్నావంటే నాలుక చీరేస్తానరా. రే, అయినా నీతో మాటలు అనవసరం, నీకు నిజం తెలియాలి. పద, నిజమేటో నిరూపిస్తాను, రా నాతో. నీకేం చెప్పాను? నా మాట అంటే నీకు అంత లెక్క లేకుండా అయిపోయిందా? ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నాకెదురు రావాలి, ఆల్ ది బెస్ట్ చెప్పాలని చెప్పాను కదా. నాకంటే నీకు బ్యూటీ పార్లరే ఎక్కువైపోయిందా? ఇదా నా మాటకి నువ్విచ్చే విలువ? ఇదేనా నా మీద నీకున్న ప్రేమ? అంటే అని బావ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే అది కాదు శ్రీను, వద్దు, నాకేం చెప్పద్దు అంటూ బావ ఆ ఆద్యని మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా తిట్టింది తిట్టకుండా
తిట్టాడు. మన చారు జరిగింది జరిగినట్టు కళ్ళ కట్టినట్టు ఎంత బాగా చెప్పిందో చూడదునా. నిజంగా నా కొడుకు ఆద్యని ఇలాగే తిట్టాడా? ఇలాగే తిట్టాడు. ఇప్పటిదాకా మన ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వలేదని బాధపడేవాళ్ళం కదా. ఈసారి నీ ప్లాన్ మాత్రం సూపర్ గా వర్కౌట్ అయిందత్తయ్య. కొత్త సంవత్సరం మనకి బాగానే కలిసి వస్తున్నట్టుంది. అంతా బాగానే ఉంది కానీ బావకు ఉద్యోగం రాలేదు కదా, అదే బాధగా ఉంది. ఉద్యోగానిదేముంది? అదొక్కటే ఉద్యోగమా ఏంటి? అది కాకపోతే ఇంకోటి వస్తుంది. నా కొడుక్కి దానికి మధ్య మంట పెట్టాలి అనుకున్నాను, అది జరిగింది కదా. దాన్ని చీకొట్టాడు కదా. అందులో డౌటే లేదు. నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువే తిట్టాడు. ఓ అది చాలు మాకు. మనం ఎప్పుడు ఏం ప్లాన్ చేసినా అది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మన ముగ్గురులో ఎవరికో ఒకరికి దెబ్బ తగిలేది. అలాంటిది మొదటిసారి మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఇన్నాళ్లకి ఎదురొచ్చే కాలం పోయి కలిసొచ్చే కాలం వచ్చిందన్నమాట. మనకన్నా అత్తయ్య పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించి ఇప్పటికి సాధించావత్తయ్య. ఆరంభానికే ఆనందపడిపోతే ఎలాగే? వాడేదో 4 మాటలు అన్నాడు కదా అని ఈ మాత్రం దానికే వాళ్ళిద్దరూ ఒకరికొకరు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది అంటే నేను నమ్మను. సాయంత్రం వాళ్ళిద్దరి పెళ్లికి పెట్టబోయే ముహూర్తాలు ఆగిపోయి అది ఎప్పటికీ నా కోడలు కాకుండా పోవాలి అంటే ఇంతకు మించి ఏదో జరగాలి. జరగాలంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య రాజుకున్న నిప్పుని భోగి మంటలా మండించి అందులో ఇంట్లో చెత్తని వేసి తగలబెట్టినట్టు ఆద్య మీద నా కొడుకు పెంచుకున్న ప్రేమని, అది నా కొడుకు మీద పెంచుకున్న ప్రేమని మార్చి మసి చెయ్యాలి. వాడి ముందు దాని పేరెత్తినా కూడా ఊరుకోకూడదు. నీ ఆలోచన బానే ఉంది కానీ నువ్వు అనుకున్నట్టు జరగడం అంత సులభం కాదత్తయ్యా. మా వదిన మనసు పెట్టి ఆలోచిస్తే ఏది అసాధ్యం కాదు. వదిన నువ్వనుకుంటే చెయ్యగలవు. బాగా ఆలోచించు. ఆలోచించత్తయ్యా, బాగా ఆలోచించు. వదిన నువ్వనుకున్నట్టు నిప్పు రాజుకున్నాక మంట పెట్టడం పెద్ద కష్టమేం కాదు. ఆలోచించు. ఈ దెబ్బతో మనకిష్టం లేని ఆ ఆద్య సీను జీవితంలో నుంచి అవుట్ అవ్వాలి. మన చారు ఇన్ అవ్వాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.